First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అయితే ఉగాది సంబంధించి అసలు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు వీడియోలో. ప్రత్యేకించి ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి కావాల్సింది, అందరూ వెతుక్కునేది ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజ్యపూజ అవమానాలు ఎలా ఉన్నాయి, ఇవి. వీటితో పాటు నేను అంటే ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు కందాయ ఫలాలు కూడా ఉంటాయి నాన్న అని చెప్పారు. అసలు ఏంటి కందాయ ఫలాలు, ఏం తెలుస్తుంది ఇది తెలుసుకోవడం ద్వారా మనందరికీ? ముఖ్యంగా నాన్న ఆదాయ వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం, వీటి సంగతి తీసుకుంటే దాని అర్థం జనాలందరికీ తెలిసింది. 14 ఆదాయం 2 ఖర్చు అంటే 14 రూపాయలు వస్తే 2 రూపాయలు దాచిపెట్టుకుంటాను అని చాలామంది. ఇది రాజ్యపూజ్యం 4, అవమానం 2 అని చెప్తే నలుగురు గౌరవిస్తారు, 2 తిట్టుకుంటారని చాలామంది భావించేటువంటి సర్వసాధారణమైనటువంటి విషయం. అవునండి. కానీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య, అవమానాలు ఇవి కాదు సూచించేది. మరి సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో మన జీవితంలో దాన్ని సూచించేటువంటి నెంబరే కానీ డబ్బులతో ముడిపెట్టుకున్నటువంటి నెంబర్ కాదు. ఆర్థికం, ఆరోగ్యం, కుటుంబం, ఆనందం, మనశ్శాంతి, ఇవన్నీ కలుపుకుంటే ఎంతవరకు నీకు మనశ్శాంతిగా ఉంటుంది, ఎంతవరకు సమస్యలు ఉంటాయని చెప్పేటువంటి నెంబరే మనకు ఆదాయ వ్యయాలు. అలాగే రాజ్యపూజ్య, అవమానాలు అంటే నలుగురు తిడతారు, 2 మెచ్చుకుంటారని కాదు. ఒరే నలుగురు మెచ్చుకుంటున్నారు, 2 తిట్టుకుంటారు, ఆ 2తో కూడా మంచిగా ఉండు, అనవసరమైనటువంటి గొడవలు పడకుండా ఉండమని చెప్పడమే రాజ్యపూజ్య, అవమానాలకు పరమార్థం. జాగ్రత్తలు సూచిస్తోంది అంతే కదా. మన పక్క వాళ్ళ విషయంలో వేలు పెట్టి తల దూరుస్తుంటే మనకు అవమానాలు వస్తూనే ఉంటాయి. అంతే. మౌనేన కలహం నాస్తి, మౌనంగా ఉంటే కలహాలు ఉండవు. కాబట్టి ఎవరి విషయాల్లో కూడా తలదూర్చకుండా నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకొని వెళ్ళు అని చెప్పేదే రాజ్యపూజ్య, అవమానాలు. అలాగే కందాయ ఫలాలు అని చెప్పి నిజంగా చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు నాన్న. ఇది కందాయం అంటే ఏంటో కూడా చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు, వెనకటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు కందాయ ఫలాలు చెప్పవా పంతులు గారు అని వాళ్ళు ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా కందాయము అంటే 4 నెలలు. మనకి సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి, ఉగాది నుంచి ఉగాది వరకు. అవునండి. ప్రతి 4 నెలలకు ఒక కందాయం వేసుకుంటే 3 కందాయాలు ఉంటాయి. 3 4 12 నెలలు సరిపోయింది కదా. మొదటి కందాయంలో బేస్ సంఖ్య ఉంటే దాన్ని మనకి మంచి ఉత్తమమైనటువంటి ఫలితంగా మనం భావించుకోవాలి. సరి సంఖ్య, ఉదాహరణకి 2 4 6 8 ఇట్లాంటి సరి సంఖ్యలు ఉంటాయి. ఇలా ఉంటే సమానమైనటువంటి ఫలితం మనకు వస్తుంది, పర్లేదు అనుకునేటువంటి పరిస్థితి ఆ సంఖ్య సూచిస్తూ ఉంటుంది. శూన్య సంఖ్య అంటే 0 సూచిస్తుంది అంటే ఆ 4 నెలల్లో ఏదో ఒక సమస్యలోనో ఏదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుపోతున్నాం, బాధలు కష్టాలు కొంతవరకు వస్తే జాగ్రత్త పడండి అని ముందుగా సూచించేటువంటిదే ఈ కందాయ ఫలాల సంఖ్య. ఇది రాశికి తగ్గట్టుగా ఉండదు, ప్రతి నక్షత్రానికి వివరంగా ఉంటుంది. నక్షత్రం వైజ్ మనం ఇందాక చెప్పుకున్నాం, రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుందంటే ఉండదు కదా. ఆ రాశిలో ప్రతి రాశిలో కూడా 3 నక్షత్రాలు ఉంటాయి నాన్న, 9 పాదాలు ఉంటాయి. ప్రతి రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఎలా? ఒక నక్షత్రంలో 4 పాదాలు, ఇంకో నక్షత్రంలో 4 పాదాలు, ఇంకో నక్షత్రంలో 1 పాదం, మిగిలిన 3 పాదాలు ఇంకొక రాశిలోకి వస్తాయి. దాని తర్వాత ఇంకొక 4 పాదాలు వస్తాయి. 4 3 7. 3వ నక్షత్రం ఏదైతే 6వ నక్షత్రం ఉంటుందో దాని 2 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి, అక్కడ 9. 12 × 9 108 కదా. 27 నక్షత్రాలు ఉన్నాయి, ఒక్కో నక్షత్రం 4 పాదాలు, 27 × 4 108. ఇది సంఖ్యాశాస్త్రం అంటే మనది. ఇంత గొప్పగా ఉంటుంది, ఒకదానికి లింక్ పెట్టుకుంటూ సంఖ్యాశాస్త్రాన్ని ఎంత గొప్పగా తీసుకొచ్చారో చూడండి. అలాంటి నక్షత్రాల కందాయ ఫలాలు, సంవత్సర ఫలితం అని ఒకటి ఉంటుంది నాన్న. ప్రతి సంవత్సరంలో ఒక నక్షత్రానికి ఒక్క మాటలో వీళ్ళకి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు మనం. రాజ్యపూజ్య, అవమానాలు, ఆదాయ వ్యయాలతో పాటు వాళ్ళ సంవత్సర ఫలితం, ఆ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళ ఫలితం ఎలా ఉండబోతుందో చెప్పుకోవచ్చు. ఇప్పుడు అది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పనిసరిగా అర్థం చేసుకోండి. మొదటి కందాయం అంటే మొదటి 4 నెలలు, రెండవ కందాయం అంటే రెండవ 4వ నెల,
మూడవ కందాయం అంటే చివరి 4 నెలలు, 3 4 12. 12. దాన్ని బేసి సంఖ్య వస్తే అదృష్టం మంచిగా యోగంగా ఉంటుంది, సరి సంఖ్య వస్తే సమానమైనటువంటి ఫలితం ఉంటుంది, శూన్య సంఖ్య 0 వస్తే ఫలితం తక్కువగా ఉంటుంది, కాస్త ఎక్కువ కష్టపడాలి అని చెప్పి సూచిస్తుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ కందాయ ఫలాలు, ఈ ఫలితాలు కూడా తప్పనిసరిగా మనందరికీ ప్రతి నక్షత్రానికి వివరంగా ఉన్నది. కాబట్టి ఇది కొంత మేరకు మనకు చాలా మన జీవనానికి, జీవిత విధానానికి చాలా దగ్గరగా ఉండేటువంటి పరిస్థితిగా ఉంటుంది. ముఖ్యంగా రాశి ఫలాల విషయం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మేషరాశి నాన్న, మొట్టమొదటి రాశి మేషరాశి. ఏళ్ళనాటి శని ప్రారంభమైన 3వ స్థానంలో గురుస్థాన ప్రభావం చేత మేషరాశి వాళ్ళకి ఉత్తమంగా ఉండబోతుంది కొంతమేరకు. కానీ చిన్న చిన్న కష్టాలు మాత్రమే ఉంటాయి. వీరి ఆదాయ వ్యయాలు వచ్చేసరికి ఆదాయం 2, ఖర్చు 14. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 7. తగిన జాగ్రత్తలతో ఉండాలి. దీన్ని పచ్చి వాడుక భాషలో చెప్పండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని చెప్పి పర్వాలేదు, లేకపోతే ఈ పగులుతుంది. అంతే కదా. నోరా వీపుకు చేయటం అని చెప్పి శాస్త్రం చదువుతూనే, జనాలందరూ చదువుతూనే ఉంటారు మనకి వాడుకలు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి అత్యున్నతంగా ఉండబోతుంది. వీరికి కూడా ఆదాయం 11, ఖర్చు 2. రాజ్యపూజ్యం 1, అవమానం 3. కాబట్టి వీళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. మిథున రాశి వారికి సాక్షాత్ గురుడు వాళ్ళ జన్మరాశిలో ఉండబోతున్నాడు. ఆదాయం 14, ఖర్చు 2. బాగుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 3. అన్ని విషయాల్లో కూడా చక్కగా ఉంది. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2. రాజ్యపూజ్యం 7, అవమానం 3. పర్వాలేదు, బాగుంటుంది. ఈ సంవత్సరం ప్రమోషన్స్ వచ్చేటువంటి వ్యక్తుల్లో ఎక్కువగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు బాగా ఉంటారు తప్పనిసరిగా. అలాగే సింహరాశి విషయానికి వస్తే ఆదాయం 11, ఖర్చు 11. రాజ్యపూజ్యం 2, అవమానం 7. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11. రాజ్యపూజ్యం 3, అవమానం 6. గౌరవప్రదంగా ఉంటుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. వాహన ప్రమాదాలు ఇట్లాంటివి కూడా సూచిస్తూ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కన్యా రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 14, ఖర్చు 2. రాజ్యపూజ్యం 6, అవమానము 6. బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలాగే తులారాశి వారి విషయానికి వస్తే వీరు కూడా ఈ సంవత్సరం చాలా ఉన్నతంగా ఉంటుంది నాన్న. ఆదాయం 11, ఖర్చు 5. రాజ్యపూజ్యం 2, అవమానము 2. సరి సమానంగా ఉంది. వృశ్చిక రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 2, ఖర్చు 14. రాజ్యపూజ్యం 5, అవమానం 2. ధనస్సు రాశి వారి విషయానికి వస్తే ఆదాయము 5, ఖర్చు 5. రాజ్యపూజ్యం 1, అవమానం 5. చాలా జాగ్రత్త, ఇబ్బందికర పరిస్థితుల్లో. అలాగే మకర రాశి వారి విషయానికి వస్తే ఆదాయం 8, ఖర్చు 14. రాజ్యపూజ్యం 4, అవమానం 5. వీరు కొంచెం పర్వాలేదు, కానీ కొంచెం కష్టపడితే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14. రాజ్యపూజ్యం 7, అవమానం 5. పర్లేదు. మీనరాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5. రాజ్యపూజ్యం 3, అవమానం 1. గౌరవప్రదంగా ఉంటుంది. పరువు పెద్దగా నష్టం వాటిల్లదు, కానీ కొంచెం ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా ఇట్లా ఉంటాయి నాన్న. అలాగే ప్రతి నక్షత్రానికి ఒక వాళ్ళ కార్య దక్షత ఎలా ఉండబోతుంది అనేటువంటిది, వాళ్ళకుండే సమస్యల, సుఖాల, కష్టాల అనేటువంటిది ఒక్క మాటలో చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. అశ్వని, పుష్యమి, స్వాతి నక్షత్రాల వాళ్ళకి ధనలాభం, కార్యజయం యోగంగా ఉంది. భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణ నక్షత్రాల వారికి నమ్మక ద్రోహాలు, కలహాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ మందిని నమ్ముకుంటే బాగుంటుంది. అలాగే కృత్తిక, మఖ, అనురాధ, ధనిష్ట నక్షత్రాల వారికి ఉన్నత స్థితి, కీర్తి లాభం, ప్రమోషన్స్. అలాగే మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి అలంకార ప్రాప్తి,
నూతన వస్త్ర అలంకరణ. ఎక్కువగా బంగారం కొనేటువంటి వాళ్ళలో వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే మృగశిర, ఉత్తర, మూల, పూర్వాభాద్ర నక్షత్రాల వారికి వీరికి కూడా అలంకార ప్రాప్తి, చక్కగా వస్తు సేకరణ అనేటువంటిది ఉంటుంది. ఆరుద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర వాళ్ళకి ఆరోగ్య భంగాలు, శస్త్రచికిత్సలు, ఆపరేషన్స్. పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రాల వారికి ఆరోగ్య లాభం, ఆయుర్వృద్ధి. దీర్ఘకాలికంగా అంతకుముందు బాధపడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తిరిగిపోయి ఆరోగ్య లాభంతో చక్కగా ఆయుర్వృద్ధి కలిగి ఉంటారు. ఇహ కందాయ ఫలాలు దానికి చాలా వరకు మనం చెప్పినటువంటి సరికొత్తదేం కాదు, చాలా పురాతనమైనటువంటి పద్ధతి ఇది. జనాలకి ఎక్కువగా చేరువలో లేనటువంటిది, ఇప్పుడున్న జనాలకి చేరువలో లేనటువంటి విషయం. అశ్వనీ నక్షత్రం మొదటి కందాయంలో 3 అంటే బాగుంది, మొదటి 4 నెలలు. రెండవ కందాయంలో 0 శూన్య ఫలితం. మూడవ కందాయంలో 1 మరలా బేస్ సంఖ్య, బాగుంది. అంటే మొదటి 4 నెలలు బాగుంది, ఆఖరి 4 నెలలు బాగుంది, మధ్యలో మాత్రం నార్మల్ గా కొంచెం కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇలా అర్థం చేసుకోవాలి కందాయ ఫలితాలు. అంతేనన్న. ఓకే, బాగా. భరణీ నక్షత్రం వారికి 6, 1, 1 బాగుంది కదా, పర్వాలేదు. మొదట్లో సర్వసాధారణంగా ఉన్న ఉండే కొద్దీ మంచి వృద్ధి పొందేటువంటి పరిస్థితులు. కృత్తికా నక్షత్రం 1, 2, 3 బాగుంది, మధ్యలో 4 నెలలు పర్లేదు అనిపిస్తుంది. రోహిణీ నక్షత్రం వారికి కొంచెం కష్టం, 4, 0, 0 మొదటి 4 నెలలు మాత్రమే కొంచెం సరి సంఖ్య ఉంది కాబట్టి. మృగశిర నక్షత్రం వారికి 7, 1, 2 బాగుంది. ఆరుద్ర నక్షత్రం వారికి 2, 2, 4 సంవత్సరం మొత్తం సమానమైనటువంటి ఫలితం, పర్లేదు అనుకునేటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. అంతెత్తుకు వెళ్ళరు, పడిపోరు, నార్మల్ గా సమానంగా ఉంటుంది. అలాగే పునర్వసు నక్షత్రం వారికి 5, 0, 1 మధ్యలో పర్ల. పుష్యమీ నక్షత్రం వారికి 0, 1, 3 మొదటి 4 నెలలు కష్టపడితే మిగిలిన 8 నెలలు సంతోషంగా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారికి 3, 2, 0 మఖా నక్షత్రం వారికి 6, 0, 2 పుబ్బా నక్షత్రం వారికి దివ్యంగా ఉంది, 1, 1, 4 బాగుంది. ఉత్తరా నక్షత్రం వారికి 4, 2, 1 హస్తా నక్షత్రం వారికి 7, 0, 3 చిత్తా నక్షత్రం వారికి 2, 1, 0 స్వాతి నక్షత్రం వారికి 5, 2, 2 బాగుంది. విశాఖ నక్షత్రం వారికి 0, 0, 4 కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. చివరి 4 నెలలు ప్రశాంతంగా ఉంటుంది. అనురాధ నక్షత్రం వారికి 3, 1, 1 అత్యున్నతంగా ఉంది, దాంట్లో అనుమానమే లేదు వారికి. జ్యేష్ఠ నక్షత్రం వారికి 6, 2, 3 మూలా నక్షత్రం వారికి 1, 0, 0 వీరికి ఎక్కువ కష్టం. పూర్వాషాఢ నక్షత్రం వారికి 4, 1, 2 ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 7, 2, 4 శ్రవణ నక్షత్రం వారికి 2, 0, 1 ధనిష్ట నక్షత్రం వారికి 5, 1, 2 బాగుంది, చాలా బాగుంది. శతభిష నక్షత్రం వారికి 0, 2, 0 మధ్యలో 4 నెలలు బాగుంటుంది. పూర్వాభాద్ర నక్షత్రం వారికి 3, 0, 2 ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 6, 1, 4 రేవతి నక్షత్రం వారికి 1, 2, 1 చాలా బాగుంది. దీంట్లో ఒక్కటి గమనించండి అన్న, చివరి పూర్వాభాద్ర నక్షత్రం చివరి పాదం అంటే 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఇవన్నీ మీనరాశిలో ఉంటాయి. వీటిలో చూడండి, ఇక్కడ మనకి పూర్వాభాద్ర 3, 0, 2 ఉత్తరాభాద్ర 6, 1, 4 రేవతి నక్షత్రం 1, 2, 1 వీళ్ళకి బాగాలేదని ఎక్కడుంది? అవును కదా, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరికిపోతుంది కదా, అందరూ చనిపోతారు కదా అనేటువంటి ప్రశ్నకి ఇక్కడ సమాధానం దొరుకుతుంది కదా. దొరికింది. కాబట్టి
అట్లాంటి అపోహలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. హ్మ్. కందాయ ఫలాలు ఇవి చాలా దగ్గరగా ఉంటాయి నాన్న. కానీ ఇప్పుడు మీరు రాశి ఫలాలు చెప్పడము, నక్షత్రం వైజ్ చెప్పడము, ఇవన్నీ వరుసగా చెప్పిన తర్వాత ఈజీగా అసలు ఎలా ఉండబోతుంది అనేది సింపుల్ గా తెలుసుకోవాలంటే కందాయ ఫలాలే చాలా నీట్ గా ఉన్నాయి. చాలా దగ్గరగా ఉంటాయి. మాస ఎందుకని ఫలాలు దీన్నే ఉంటాయి. వదిలేస్తున్నాం మరి? అదే కదా, జనాలకి అర్థమైపోతే కష్టం. మాకు మాత్రమే అర్థం కావాలి స్వార్థం. అంటే మీ దగ్గరికి రాకుండా ఉంటారనా? నాకు అలాంటిది ఏం లేదు నాన్న. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. అంతేగాని మనకొక్కడికి తెలుసుకోవాలంటే కదా. నిజంగా పంచాంగం, అందుకనే నేను చెప్తున్నా ఈ సంవత్సరం గట్టిగా ప్రతి ఒక్కరికి ఎందుకు చెప్తున్నా, పంచాంగం తెచ్చుకోండి, ఇంట్లో పూజ చేసుకోండి. అంతే. దాంట్లో కందాయ ఫలాలంటే ఏంటి అనేది స్పష్టంగా కింద రాస్తాడు. ఈ కందాయంలో ఈ నెంబర్ ఉంటే ఇట్లా ఉంటుంది, ఈ నెంబర్ ఉంటే ఇలా ఉంటుందని స్పష్టంగా రాస్తాడు. పంచాంగాలు సర్వసాధారణమైనటువంటి వ్యక్తులందరికీ అందుబాటులో ఉండాలి. పంచాంగంలో నిజంగా కొన్ని పంచాంగాలు రాస్తారు నాన్న. ప్రతి పేజీలో మనకి పనికొచ్చేటువంటి జ్యోతిష్య శాస్త్ర విషయాలు రాస్తారు. ఆ, కుజుడు మీ రాశి నుంచి ఇన్నో స్థానంలో ఉంటే ఇలా ఉంటుంది, అవును. ఇలా ప్రతి ఒక్క డీటెయిలింగ్. పేజీలో ఏదో ఒక విషయం మనకు తెలుస్తుంది. అంత మంచిగా ఉండేటువంటి పంచాంగం దూరం చేయడం కాదు, మన దగ్గర చేసుకోండి. పంచాంగం మన ఇంట్లో ఉంటే మన ఒంట్లో అన్ని అంగాలు ప్రశాంతంగా పనిచేస్తాయి. అద్భుతం. నిజంగా మీరు ప్రతిసారి కూడా అందరూ చెప్పిన దానికన్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా చాలా అంటే ప్రతి వారికి అర్థమయ్యేలా చెప్తారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. అద్భుతంగా వివరించారు. నిజంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడే విధంగా ఉంది. ఇబ్బంది ఉన్న వాళ్ళు, బాగున్న వాళ్ళు సంతోషపడే విధంగా. అంతే కదా నాన్న. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.